V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. స్వామి మంత్రం. ఎవరు ఈ స్వామి? లక్ష్మీనారసింహస్వామి వారు. ఆ స్వామి దక్షిణ హస్తంలో ఉండబడేటువంటి దివ్యాయుధం సుదర్శనం. మొదట స్వామి వైభవాన్ని మనం కొంచెం చెప్పుకుందాం. స్వామి నవనారసింహ స్వరూపం, నవనారసింహ నవతత్వం. ఈ నవతత్వంలో మొదటి తత్వం ఉగ్రం. అది ఉగ్రం అంటే కోపంగా మనం భావించడానికి వీల్లేదు. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి తపరకరణం చెందినటువంటి అనన్య గతిత్వం కానీ, అనన్య శేషత్వం కానీ, అనన్య భావత్వం కానీ లేనటువంటి ఏకైక నిష్కామ్య గుణమే అది ఉగ్రము. ఆ ఉగ్రం ఎవరిని రక్షించింది? ప్రహ్లాద దానవ శిశోక్కల భక్తిగమ్య, భక్తే గమ్యంగా ఉండబడేటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించింది. మరి మనకు కూడా ప్రకృష్టమైన ఆహ్లాదం కలిగిన ప్రహ్లాద తత్వం ఉంటే ఒక ప్రహ్లాదుడికి ఒక నారసింహస్వామి బహిర్గతమై మనకు దర్శనమిస్తాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువై పరమాణువులో పరమాణువైనటువంటి స్వామి ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి మాత్రమే వచ్చాడు. లేకపోతే హిరణ్యకశిపుడు కాస్త తేడా వహిస్తాడు. అంగ పొడుదే అవన్ వియత్తోన్యన్ ఎన్ సింగిపిరానే, ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా అఘటనాఘటన సామర్థ్యాన్ని వహించి బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి ఇచ్చిన వరాలకు భేదం లేకుండా అభేదమయుడై స్తంభోద్భవుడై ఆవిర్భావం చెందినటువంటి దృశ్యమే ఆయన ఉగ్రస్వభావం, ఉగ్రరూపం. ఆ ఉగ్రం లోక కళ్యాణమే తప్ప లోక ఇతర కాంక్ష కాదు. ఇక వీరం, ఆయన వీరత్వం ఎలాంటి వీరత్వం అండి? ఎవరైనా తన యొక్క వీరత్వాన్ని పాండిత్యంలో కానీ, వైభవంలో కానీ, ఇతర విషయాల్లో కానీ సభాస్థానంలో వీరత్వాన్ని నిరూపించుకోవాలి. ఆ వీరత్వం ఎలాంటి వీరత్వం? దానవీరం, దయావీరం, ఇంద్రియ నిగ్రహ వీరం అనేటువంటి 9 రకాల వీరతత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలన్నిటికీ కూడా పరాకాష్ట. అవి కూడా నవభక్తి సమన్వితంలో ప్రత్యక్ష పరోక్ష వాక్య వ్యంగ్యార్థాలలో కూడా అవి భక్తి రేవగరీసే భక్తికే అంకితం అవుతాయి. అలాంటి వీరత్వం ఆయుధాలు అక్కర్లేదు, మనుషులు కాదు, జంతువులు కాదు, కింద కాదు, మీద కాదు, దిశల్లో కాదు, దశ దిశల్లో కాదు అని వారి హిరణ్యకశిపుడి యొక్క తెలివినంతటినీ కూడా కూర్చుకొని వరం పొందినటువంటి వరంలోనే వాడి సంహారానికి స్వామి మేధావి విక్రమ క్రమ తత్వాన్ని వహించి తన వీరత్వాన్ని నిరూపించుకొని సర్వప్రహరణాయుధ, ఆయుధము కాని శ్రీనఖములతో వజ్రనఖములతో వరికంకి నొప్పి తెరవని రీతిలో హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసినాడు. సహజంగా అయితే దెబ్బ తగిలితే నొప్పి లేస్తుంది, కానీ నొప్పి లేని భావన. అక్కడ స్వామిని చూడగానే పూర్వస్మృతి కలిగి అవ్యాజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక దివ్య పూర్వస్మృతి కలిగి స్వామికి ద్వారపాలకుణ్ణి కదా అనే భావన రాగానే స్వామి హిరణ్యకశిపుడంతా కూడా తాదైత్యం చెందిపోయినాడు. సదా పశ్యంతి సూరయ అన్న వాక్యం సదా పశ్యంతి రాక్షస అని కూడా అనొచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే ఆ రాక్షసుడిలో భక్తితత్వం వచ్చింది కాబట్టి ఆ భక్తిలో కూడా వీరత్వం వచ్చి రాక్షసత్వం పరాకాష్ఠకు చెంది స్వామి దగ్గరికి చేరుకున్నాడు. ఎవరైనా సరే చిన్న పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. హిరణ్యకశిపుడిని కూడా స్వామి ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు కదా, కడపపైన కూర్చోబెట్టాడు సంధ్యా సమయంలో. సంధ్యాకాల సముద్భూతో స్తంభోద్భవన రుకేశరి. అలాంటి రుకేశరి వీరత్వం, ఉగ్రం వీరం. మహావిష్ణు అనగా విషువ్యాప్తం అనేటువంటి ధాతువు నుంచి సర్వవ్యాప్తి అయి సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ సృష్టి స్థితి లయలను కాపాడుతూ ఉంటాడు. అది విష్ణు తత్వం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం, జ్వాజ్వల్యమానమైనటువంటి అగ్ని శిఖవలే స్వామి స్తంభోద్భవంగా హిరణ్యకశిపుడికి మొట్టమొదటిసారిగా అగ్ని కీలల్లోనే దర్శనమిచ్చాడు. అలాంటి పురుషుణ్ణి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు చూస్తామని వేద పురుషుడు స్వామిని ప్రార్థించినాడు.
జ్వలంతం సర్వతోముఖం, ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడికి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారి ముఖమే కనపడుతోంది. కాబట్టి అది సర్వతోముఖం. మనం ఏ ముఖంలో చూస్తామో ఒక వెలుగుతున్నటువంటి దీపం ఏ దిక్కున కాంతి ప్రసరణ చేస్తుంది అంటే అన్ని దిక్కులా ప్రసరించినట్టుగానే స్వామి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారే కనపడుతున్నాడు. సర్వతోముఖం నృసింహం. ఇప్పుడు నారసింహతత్వం నకారం వ్యాకరణ రీత్యా ధృతం, అది పూర్వపదంలోనూ ఉత్తర పదంలోనూ కలిస్తే సంధి సమాసాలు ఏర్పడి పరసన్నికర్ష సంహిత అనేటువంటి వ్యాకరణ సిద్ధాంత భావనతో స్వామి నకారో నారసింహశ్చ, నకారం నారసింహస్వామి వారికి ప్రతీకపోతుంది. అవసరమైతే వ్యక్తం, లేకపోతే అవ్యక్తం, అది మనకు సువ్యక్తం. అలాంటి నకారం అక్కడ రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రకారాక్షర భేదేన సర్వతో రక్షమాం. ఆ రకారం అనేది ఉందే మనలో ఉండబడేటువంటి చీకటిని దహింపజేసి జ్ఞానం అనేటువంటి ప్రజ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. చీకటికి తావే లేదు. అలాంటి అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి ధృతం నమే భక్షంతి నమే రక్షతి అన్నట్టుగా రక్షిత రక్షిత. స్వామి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించుతాను. రక్ష్యాపేక్షాం ఉపేక్షతే అని కక్షలు లేనటువంటి స్వామి ప్రకృతిలో దృగ్గోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో నమోవకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం. భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాలా మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి దంపతీయుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు. సహస్ర కుంభాభిషేక మహోత్సవం. ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి వానమామలై పీఠాధిపతి రామానుజ జీయస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు. అదిగో సుదర్శన సందర్భం సుదర్శనంగా ప్రతి భక్తుడి నేత్రోత్సవంగా, హృదయోత్సవంగా, భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి. బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని, సకల కళల్ని కర్షంలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది. నవంబర్ 6వ తేదీ 2024 విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో కర్షంలోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పాంచానిక పంచకుండాత్మక యాగం నిర్వహించింది ఈ దేవస్థానం ఈ రోజు దాకా. మూలమంత్ర
మూర్తి మంత్ర విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత భగవద్గీతా వాక్యం అది. మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం.